అవస్థల విషయంలో మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి మరి నర్రా విజయ్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ కమ్ ఉద్యమకారుడు, ఆయనే మాట్లాడతాడు ఈ అంశంలో. ఒకసారి విజయ్ గారు చెప్పండి. మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తున్నారు, ఎక్కడికక్కడ మరి బహిరంగ సమావేశాల్లో మాట్లాడుతున్నారు. ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు ప్రతిపక్షాన్ని నిరోధించే విధంగా విమర్శలు చేస్తూ ముందుకెళ్తున్నారు. మరొక 10 ఏళ్ళు నేనే సీఎం అని చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో మరి మొన్న చూసాము కేటీఆర్ను, హరీష్ రావును అందరిని కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురిని కూడా టార్గెట్ చేస్తూ, కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయాడు, ఆయన బయటకు వస్తలేడు, కొడుకేమో చెల్లికి ఆస్తి ఇవ్వాలనే అంశంలో అతను కూడా మరి ఇంటి నుంచి బయటికి గెంటేశాడని, హరీష్ రావు ఏమో కర్ణాటక, మహారాష్ట్రలో తిరిగి క్షుద్ర పూజలు చేస్తున్నారని మాట్లాడడాన్ని ఎట్లా చూస్తారు? యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా ఏం చెప్తారు? 3 ఏళ్ళు కావస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా, పరిపాలకులుగా ఎవరైనా ఉన్నా తాము చేసిన కార్యక్రమాలు చెప్పుకొని ప్రజలు మళ్ళీసారి కన్విన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది? కేవలం విపక్ష పార్టీని తిట్టి, ఆ విపక్ష పార్టీని తిట్టడమో, ఆ నాయకులను తిట్టడమో, విమర్శ చేయడమో, బూతులు మాట్లాడమో అట్లా జరిగితేనే నాకు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనుక చేసినప్పుడు మాటలు అంటేనే మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనే విషయము ముఖ్యమంత్రి గారు భావిస్తున్నట్టు కనిపిస్తుంది. అధికారం ఉన్నది వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరు. అధికారంలో ఉన్నారు, మీరు ఈ బూతులు తిట్టడం వల్ల, ఈ తిట్లు తిట్టడం వల్ల మీరు చేసిన చెప్పుకోవాలనుకున్నట్టు ఏదైనా అంశం కూడా సైడ్ లైన్ అయిపోతుంది. రోజు మీ బూతుల విషయం, ఆ తిట్ల విషయం, ఆ పూజల విషయమే చర్చ జరుగుతుంది తప్ప మీరు ప్రజలకు ఏమి ఇచ్చిరో చెప్పినా ప్రజల్లోకి పోవట్లేదు, ప్రజలు అనుకోవట్లేదు, మాకేమి ఇవ్వలేదని అనుకుంటారు. కరెంట్ రావట్లేదు, 12 గంటలే వస్తుంది, వ్యవసాయానికి 9 గంటలే వస్తుంది, రాత్రి కూడా అసలు కరెంటే రావట్లేదు, పొలాలు ఎండిపోతున్నాయి అనే అనుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఏమైతుంది? జిల్లా పర్యటన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న లుకలుకలన్నీ కూడా బయటపడుతున్నటువంటి సందర్భం. ఒకవైపు ఈయన పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలో ఓవైపు రాజగోపాల్ రెడ్డి విమర్శ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి సీమాంధ్ర పాలకుల చేతుల్లోకి తెలంగాణ వెళ్ళిపోయిందని విమర్శ చేస్తున్నారు. ఇంకా హైలైట్ అయింది చిన్నారెడ్డి. ఇప్పుడు ఆయన క్యాబినెట్ హోదా ఉన్న తర్వాత కూడా చిన్నారెడ్డి, ఇంకో జిల్లాల చిన్నారెడ్డి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకొని, మెగారెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చాడు అని అంటున్నాడు. మొత్తం ఒకవైపు ఇంకొకటి సంఘాన్ని టికెట్లు అనౌన్స్ చేసుకుంటూ పోతున్నాడు ఈయన. అది కూడా ఏంది గమ్మతైన, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళతో వచ్చినటువంటి తెలుగుదేశం లీడర్లు ఒక తీరుగా వ్యవహరిస్తున్నాడు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ విషయంలో ఒకటి. సంగారెడ్డిలో మాట్లాడినటువంటి సందర్భంలో పోటీ ఎవరు చేస్తారు అనేది, జగ్గారెడ్డి పోటీ చేసే విషయం రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడని చెప్పారు. తెల్లారి పరకాలకు పోయినటువంటి సందర్భంలో రేవూరు ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తాడు, గెలిపించండి అంటున్నటువంటిది. ఇంకొకడ రాజగోపాల్ రెడ్డి ఏపూరు సోమన్నను క్యాండిడేట్ గా ప్రకటించుకుంటూ పోతుండు. ఈసారి చిన్నారెడ్డి నేనే పోటీ చేస్తా అంటున్నాడు. అనిరుద్ధ్ రెడ్డి ఇంకో రకమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఈయన జిల్లా పర్యటన చేస్తా ఉంటే ఆ పార్టీలో ఉన్న లుక్కలుక్కలు రాజకీయంగా ఎన్ని ఇబ్బందులలో ఉన్నాడో, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నాడో, వెనకంగా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురవుతుందో అవన్నీ తిట్ల ద్వారా ఈయన ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ప్రజల ముందు చూపిస్తున్నటువంటిది కనిపిస్తుంది రాజకీయంగా. అంతే తప్ప ఓ ముఖ్యమంత్రి లాగా 3 ఏళ్ల పరిపాలనలో నేను ఇది చేసిన చూడండి అని. ఇప్పుడు హైడ్రాతో ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు 22A చాలా సీరియస్ సమస్య. 22A మీరు ఎందుకు తీసుకొచ్చారు? 22A అనేది ఏంటిది? అసలు అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేదే లేనటువంటి సందర్భం ఉన్నది. ఆ అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లేకున్నా మీ అంతల మీదే ఇప్పుడు అంగీకరించారు. హైదరాబాద్లో దాదాపు 1,00,000 కోట్ల విలువ చేసే 22Aలో పెట్టడంతో ఇప్పుడు ఆ 1,00,000 కోట్ల లేని వీళ్ళు మళ్ళీ ఆయన్ని ఎత్తేస్తామని చెప్పి కమిషన్ తీసుకుందాం అనేది ఒక ఆరోపణ వస్తుంది. అందుకే నా అనేది ఇప్పుడు అందరికీ డౌట్లు వస్తున్నటువంటిది. మీరు 1 కోటి ఎకరాల వరకు నిషేధిత జాబితాలోకి ఎందుకు వచ్చింది? ఇది పెద్ద పరిపాలనా వైఫల్యం. ఇది ఉన్న మీ ధరని తీసేసి, ధరని ఉన్నప్పుడు 16-20 లక్షల నిషేధిత జాబితాలు ఉంటాయి ఎకరాలు, 16 లక్షలు 20 లక్షల ఎకరాలు. భూభారతి వచ్చిన తర్వాత 1 కోటి ఎకరాలకు ఎందుకు పోయింది? ఇదంతా మీరు సెటిల్మెంట్ల కోసం ఉపయోగించుకుంటారు అనేటువంటి ఆరోపణ నిజం అవుతుంది. ఓహో, అందుకోసమే ఇన్ని కోట్ల ఎకరాలు పెడితే అటు మళ్ళీ అధికారాలు కూడా సరే అధికారాలు ఎంఆర్ఓకు, ఆర్డీఓకి ఇవ్వడం ఒక ఎత్తు. కానీ మీరు
ఉన్న 20 లక్షల ఎకరాల నిషేధిత జాబితాను తగ్గించకుండా 1 కోటి ఎకరాల నిషేధిత జాబితాకు పంపించారంటే అది ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ప్లస్ ఏంటంటే స్లాట్ బుక్ చేసుకున్నప్పుడే తెలిసేది, వాస్తవానికి రిజిస్ట్రేషన్లు అయ్యేది, అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నప్పుడు గతంలో ధరణిలో ఉన్నప్పుడు ఏమయ్యేదంటే స్లాట్ బుక్ చేసుకోవాలనుకున్న టెస్ట్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకుంటే అప్పుడే తెలుస్తుంది నిషేధిత జాబితాలో ఉందని. ఇక్కడ ఎట్లుంది, నువ్వు స్లాట్ బుక్ చేసుకుంటప్పుడు ఇబ్బంది ఏం రాదు, స్లాట్ బుక్ చేసుకుంటప్పుడు మామూలుగానే కనిపిస్తుంది. రిజిస్టర్ ఆఫీస్ దగ్గర పోయిన తర్వాత రిజిస్టర్ ఆఫీసు అప్పటికే అడ్వాన్స్ ఇంత డబ్బులు కడతారు, అమ్మకాలు కొనుగోలుకు సంబంధించి గవర్నమెంట్కి ఇంత డబ్బులు కడతారు, కట్టి రిజిస్టర్ ఆఫీస్ పోయినాక నీకు రిజిస్ట్రేషన్ కాదు, మిగతా అమౌంట్ అంతా చెల్లించే సమయంలో అంటే అప్పటికే కొంత పర్సెంట్ అంటే రిజిస్ట్రేషన్ కాదు నిషేధిత జాబితాలో ఉందంటే ఇక అప్పుడు కొనుగోలుదారుడు ఏం కావాలి, అమ్మకందారుడు ఏం కావాలి, పరేషాన్ ఉంటుంది, డబ్బులు పోయినట్టే అనే భయం ఉంటుంది. కొన్ని లక్షల కోట్ల వ్యవహారం ఉన్నటువంటి సందర్భంలో ఎంతోమంది మానసిక రకమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇది. పొడిచినట్టు దాదాపు రైతులను కావచ్చు, ఓనర్లను కావచ్చు, దాదాపు చంపేస్తున్నారు. ఒక విషమిచ్చి చంపేయకుండా ఆస్తి హక్కునే ప్రశ్నార్థకంగా మారిపోయింది. భారతదేశం రాజ్యాంగం కల్పించినటువంటి ప్రైవేట్ ఆస్తి హక్కునే ప్రశ్నార్థకం చేసినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది. అత్యంత తీవ్రమైనటువంటి సమస్య ఇది. ఎందుకంటే దాన్ని భూమిని నమ్ముకొని ఆ ప్లాట్లను నమ్ముకొని జీవిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇట్లాంటి అన్నిటిని అడ్రస్ చేయకుండా ఆ సమస్యను ఎంత త్వరగా పరిష్కరిస్తామనేది చేయకుండా నువ్వు మీటింగ్లు పెట్టుకుంటా పోయి ప్రతి మీటింగ్ కాడ తిట్టుకుంటూనే పోతున్నావు. నువ్వు చేసే మంచి పని ఏది కూడా ప్రజలకు తెలుస్తలేదు. బూతుల సీఎం అని అనుకుంటారు మీరు. ఏది కూడా సక్సెస్ఫుల్గా అన్ని సంక్షేమ పథకాలు కూడా సగమే ఉన్నాయి. ఏది కంప్లీట్గా లేనటువంటి సిచ్యువేషన్ తోటి రాష్ట్ర ఆర్థిక విధానం ఒక తిరోగమనం వైపు పోతున్నట్టు కనిపిస్తుంది. ఓకే విజయ్ గారు, ఒకసారి మరి స్టూడియోలో ఉన్న శంకరవల్ల రవికుమార్ గారు ఏం చెప్తారు? సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటే గతంలో ఏ సీఎం కూడా 18 గంటలు పనిచేయలేదు.